లోకమందున తండ్రి, నిన్న నేడు ఏకరెత్తుకుంటున్న మా దేవాను స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా స్టాండ్ కూడా సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన కొరకే మేము వచ్చింటున్నాం. మీరు మాతో మాట్లాడిన ఆయన కనికరించండి, మీ స్వరం చేయండి, సహాయం చేయండి, కనికరించండి. మీ చిత్తాన్ని అనుగ్రహించవలసిన మనం చేసుకుంటున్నాము. ప్రభావంగా వేడి తగ్గించున్నారా కనికరించండి. స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నా తండ్రి. గుడ్డ ఇది అదైనా దుమ్మే, ఏదైనా దుమ్ము చూస్తున్నా ముందు ఏడుండో చూడు గుడ్డ దాడ పెట్టినప్పుడు ఏమ్రా గమ్మున మాట్లాడు. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 145 18వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. 145 18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టేవారందరికీ దేవుడు కాబట్టి ఆయన మొరపెడుతుంటున్నాడు. ఈ భూలోకంలో ఏదైనా సమస్యలు అవసరతలు ఉంటే మన యొక్క సమస్య చెప్పుకోవడానికి మరి ముందుగా మనము నాయకుల దగ్గరికి వెళ్తాం, మరి పంచాయతీ దగ్గరికి వెళ్తాము, సెక్రటరీ దగ్గరికి వెళ్తాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము, చివరికి మరి కోర్టును ఆశ్రయిస్తాం. వీరందరికంటే అత్యధికంగా మన మొర వినే వ్యక్తి, మొర విని సహాయం చేసే వ్యక్తి దేవుడు. అందరూ మొరలు వింటారు, కానీ వారు సహాయము చేయలేరు. మొరలు వింటున్నారు కానీ సహాయం చేయరు. అయితే ప్రభువైన దేవుని గురించి ఒక చక్కటి మాట ఉంది. మనం పిలిచినప్పుడల్లా పలికేటువంటి దేవుడు దాకా ఈ దేవుడు ఎవరు లేడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. అందరం కూడా చదువుదా. 4వ అధ్యాయం. ఏలనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మనకు ఆయన మొరపెట్టినప్పుడల్లా మరి మన దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మొరపెట్టినప్పుడల్లా విన్న వాళ్ళరా, దేవుడు దీన దరిద్రుల యొక్క మరి ప్రార్థన వైపు తన చెవులు ఉంచేవాడు. కృంగిన వారి యొక్క మనవ పైన తన చెవులు ఉంచేవాడు. మరి బాధలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారి వైపు తన చెవులు ఉంచేవారు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా శ్రమ పడతా ఉంటే, శ్రమ పడిస్తే ఆ వ్యక్తి మొరనే వింటాను అనే మాట. చూడండి, మాట ఉంది. నిర్గమాకాండంలో శ్రమతో బాధతో ఉంటే ఆ వ్యక్తి మాట నేను దయగలవాడను గనుక ఆ వ్యక్తి మాట నేను వింటాను. నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనం, 26, 27 నేను చదువుతాను. నిర్గమాకాండం 22వ అధ్యాయం 25, 26, 27.
నా ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకి వచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనానో నీ పొరుగువాని వస్త్రమును పొదవగా తీసుకుని నగరా సూర్యుడు అస్తమించు వేళకు అది వారికి మరలా అప్పగింపడు. వాడు కప్పుకొనినది అదే కదా, అది వారి దేహమునకు వస్త్రం. వాడు మరి దేనిని కప్పుకొని పండుకొను. నేను దయగలవాడను గనుక వాడు నాకు మొరపెట్టగా నేను మొరపెట్టిన ఎడల నేను దయగలవాడను, మొరపెట్ట వింటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన మొరను నిజముగా మొరపెట్టే వారి యొక్క మొర అంటాడు. నీ మొర విన్నాడు, నీకు జవాబు ఇచ్చాడు, నీ మొర విన్నాడు. నిజముగా మొరపెట్టే వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అంటే నిజముగా మొరపెట్టారు. ఆ సమయంలో మనం చూస్తే ఇష్మాయిల్ గురించి చూస్తే, ఇష్మాయిలు చిన్న వయసులో తల్లి తననాడ పడేస్తే ఆ వ్యక్తి చిన్నవాడు అయినటువంటి ఆ ఇష్మాయిలు మొరపెడితే దేవుడు ఆ మొరను విన్నాడు. చూడండి 21వ ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 17వ చదవండి. 16, 17. ఈ పిల్లవాడి సాగు నేను చూడలేను చెప్పుకొని వెళ్ళి కూర్చోడు, ఏడ్చెను. దేవుడు చిన్నమాయ వరకు నేను నీకేమొచ్చింది, భయపడకు, వాని స్వరము విని ఉన్నాడు. చాలు. దేవుడు ఆ చిన్నవారి మొర విన్నాడు. చూడండి ఎంత దయగలిగిన వాడు. నిజముగా మొర పెడితే ఎవరి మొర అయినా సరే అని వింటాడు. చిన్నలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే మొరపెట్టినప్పుడు వారి మొరకు ఆయన జవాబిచ్చేవారు. వారు మొరపెడితే వారి మొర విన్నాడు. ఇష్మాయిలు చిన్నవాడైనప్పటికీ చిన్నవాడికి మొర విన్నాడు. వీళ్ళు చూడండి నిర్గమాకాండం 2వ అధ్యాయం. వీళ్ళు పెద్దవారు కదా. 2వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నారైనా ఒక చిన్నవాడు మొరపెడితే విన్నాడు. బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుతుండగా చేరెను, దేవుని యొద్దకు చేరెను. చూడండి దేవుని యొద్దకు చేరిందని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిశ్చయముగా 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇంకా స్పష్టంగా 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం అదే చూచి తిని వారు పెట్టిన మొర వింటి. ఇష్మాయిల్ అయితే ఆడ పడవేయబడితే నిజముగా మొరపెట్టాడు. మరి ఏ దేవుడు తన తండ్రి అబ్రహాం దేవుడు అంటే యెహోవా దేవుడికి మొరపెట్టాడు. చిన్నవారి మొర విన్నాడు. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఈజిప్తులో ఉండబట్టి, చెరలో ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. తర్వాత బానిసలుగా చేయబడ్డారు. వాళ్ళేం బానిసలు కాకపోయినప్పుడు బానిసలుగా చేయబడ్డారు. ఆ బానిసత్వం బట్టి ఈజిప్తులు అంతా శ్రమపరుస్తూ ఉంటారు. ఆ యొక్క ఇశ్రాయేలు మొరపెట్టారు. ఆ శ్రమను బట్టి శ్రమలలో దేవుడు వారికి సహాయము అంటే మొర విన్నాడు. శ్రమలలో వారి యొక్క మొర విన్నాడు. కాబట్టి నిజముగా మొరపెట్టిన ఏ వ్యక్తి పిసుకాయనట్రా ముందుకురా లే పైకే లేలా ఇద్దరు లేలా ఈ పిల్లలకి ఎడుస్తుంది గమ్ము పడుకోవాలా. కాబట్టి చిన్నవారి యొక్క మొర విన్నాడు. ఇశ్రాయేలు పెట్టిన మొర కూడా దేవుడు ఆయన విన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా చూడండి, వీరు కూడా
మరి జనులు తాము రాజు కావాలి మొరపెట్టారు. నిజంగా రాజు కావాలా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15-16 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15-16. ఎట్లనగా మొర వచ్చిందట. మొర ఏమిటి మొర పెట్టారు? మాకు రాజు కావాలా, దేవుడు రాజుగా ఉన్నప్పటికీ మాకు రాజు కావాలి మొరపెట్టాడు. అయ్యో మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. నిజంగా మొరపెట్టారు, ఏదో ఎగతాళికని కాదు. నిజంగా వారు రాజు కోసం మొరపెడితే దేవుడు విన్నాడు. అది వీరు రాజు కావాలా? చూడండి, నిజముగా మొరపెట్టిన విధానాన్ని బట్టి చూస్తే దేవుడు వారి మొరను అంగీకరించాడు. మనం కూడా మొరపెట్టినప్పుడు మనం కూడా నిజంగా దేని కొరకే మొరపెడుతున్నామో అది నిజముగా మొరపెడితే, మన కొరకే కానీ, ఇతరుల కొరకే కానీ, సంఘం కొరకే కానీ, ప్రజల కొరకే కానీ, అవసరతుల కొరకే కానీ, ఏదైనా సరే మనము నిజముగా మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనవి అంగీకరిస్తాడు. నిజంగా లేకపోతే ఊరికే ఏదో అడిగినామంటే అడిగినాం, ఇదా ఇదా ఇవి కావాలా అని అడిగింది కాదు. మనకు అవసరం ఉంది, మన పరిస్థితి బాగాలేదు, దేవుడు మాత్రం తీర్చగలడు, మన మొరను అంగీకరించి వినగలడు. కాబట్టి నిజముగా మనం మొరపెడితే ఖచ్చితంగా ఆ మొరకు దేవుడు జవాబిస్తాడు. ఇష్మాయిల్ మొర విన్నాడు, ఇశ్రాయేలు మొర విన్నాడు. రాజు కావాలంటే మళ్ళా ఇశ్రాయేలు మొర విన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ మొరను దేవుడు అంగీకరించేవాడుగా చూస్తూ ఉంటున్నాను. ఇంకా ఎలాగా ఆయన మొరపెట్టారు అంటే వారు గొప్ప గొప్పగా ఆ మొరను చూడండి. కొంతమంది యెషయా గ్రంథంలో మాట ఉంది. అతను 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం ఉంటుందన్నా. సెలవిచ్చను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ కన్నీళ్ళు విడిచట్టు నేను చూశాను, నువ్వు ప్రార్థన నేను అంగీకరించాను. కాబట్టి హిజ్కియా కూడా మొరపెట్టాడు. ఆ మొర మనం చూస్తూ ఉంటే మరి తన ప్రాణానికి వచ్చి తన ప్రాణం పోతాదని దేవుడు సెలవిస్తే, అయ్యా ఎట్లాగా నేను మనవి చేశాను, ఎట్లాగా నేను నడుచుకున్నాను, ఏ విధాలు యథార్థంగా నేను ఉన్నాను నీకు తెలుసు కదా ప్రభువా అని మొరపెట్టే సన్నిధిని మొరపెట్టినప్పుడు దేవుడు అంగీకరించాడు. నేను ఆ వ్యక్తి యొక్క కన్నీళ్ళు చూచాను, ప్రార్థన నేను అంగీకరించాను, ప్రార్థన అంగీకరించిన వాడు. కాబట్టి ప్రియమైన వారిని మనం గుర్తించుకుందాం. ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, అన్యుడు కానీ దేవుడు తెలిసిన వాడు కానీ, ఆ దేవుని నామమును బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కదా. ఇంకొక మాట చూస్తూ ఉంటే ఇక్కడ హిజ్కియానే కాదు, హన్నాను కూడా చూస్తూ చూడండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం ఉండవరేనా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. నాకు కలిగిన శ్రమను చూచి యెహోవానగు నీకు అప్పగించుటని మొక్కుబడి చేసుకొను ప్రార్థన చేయుచుండగా ఎలాగా మొరపెట్టింది అని మనం చూస్తే 15వ వచనంలో అన్న అది కాదు నా ఇల్లువాడ, నేను మనోదుఖం గలదానై విన్నాను, నేను ద్రాక్షారసమైన మద్యం నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. కాబట్టి
నిజముగా మొరపెట్టిన వారి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించేవాడు. ఎవరైనా కావచ్చు. పిల్లలు మొరపెడితే పిల్లలు వింటాడు, పెద్దలు మొరపెడితే పెద్దలు వింటారు, శ్రమలు మొరపెట్టిన వారు శ్రమలు వింటారు, అవసరతలు కావాల్సిన వారు మొరపెడితే అవసరతలు వింటాడు, అన్నీ. అయితే నిజముగా మొరపెడితే ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారిరా, మరి మన యొక్క ప్రార్థన ఎలాగ? రాదగినగా వచ్చినాము, జొల్లయ్యేట్టుగా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నామే, కానీ వారు నేను చెప్పినవి అనుసరించరు. నా జల్లు రాదగిన విధంగా నా దగ్గరకు వస్తారు. చూడండి, ఎహెచ్కేల్ గ్రంథం అన్నమాట. ఎహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31 చదవండి ఎవరైనా. ఎహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 31 చదవండి ఎవరైనా. ముప్పై 31వ వచనం. నా జనులు రాదగిన విధంగా నా యొద్దకు వచ్చి నా జనులయ్యట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటుకు ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షిస్తున్నారు. నా జనులయ్యట్టుగా వస్తారు, కూర్చుంటారు, మొర మాత్రం పెట్టారు, కానీ ఏదో నోటితో కనపరిచేవారు. ప్రియమైన వారా, మొర ఎప్పుడు వస్తుందంటే మనకు శ్రమ. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు ఆయన నా శ్రమలన్నింటిలో నాకేం చేశాడు? విడిపించాడు. మనకు శ్రమలు అత్యధికంగా ఉన్నప్పుడు, శ్రమలు బాధలు ఉన్నప్పుడు, తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో నుండి మొర అనేది వస్తుంది. మొర పెట్టడం ద్వారా, మూలులతో ఆ ప్రభు సన్నిధిలో అడగడం ద్వారా, మొరపెట్టడం ద్వారా దేవుడు వింటాడు. ఎవరు కూడా తులసివేయడా. ఆయన తన దగ్గరకు వచ్చిన వ్యక్తి మొర ఆలకించేవాడు. ఎవరు కూడా బయటికి తులసివేయడు. ప్రభు అన్నాడు, నా యుద్ధకు వచ్చేవా నేను ఎంత మాత్రం బయటికి తులసివేయి. యేసు ప్రభు దగ్గరికి గుడ్డివాడు వచ్చాడు. ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు. గట్టిగట్టిగా కేకలేస్తాడు, మొర పెడతా ఉన్నాడు. అందరూ కూడా ఆపరా అంటున్నారు. కానీ యేసు ప్రభు ఆగి దగ్గర అడిగాడు, ఏం కావాలి, ఏం చేయాలి? నాకు కళ్ళు కావాలి. మొరపెట్టినందుకు కళ్ళు చేశాడు. మరి ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారు కూడా ప్రభు దగ్గర సాగిపడి, ప్రభువా మాకు కుష్ఠరోగం తొలగించి మొరపెట్టారు. సరే పోండి, మీ విశ్వాసం స్వస్థపడ, అందరూ స్వస్థపరచబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన మరణం వినేవాడు. నిజముగా మొరపెట్టిన వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉంటాడు. మన నోటి దగ్గర ఉంటాడు, మన పలుకు దగ్గర ఉంటాడు, మన హృదయం దగ్గర ఉంటాడు. ఏ భారముతో ఈ వ్యక్తి, ఏ భారం కలిగి మొరపెడతా ఉంది అని ఈ వ్యక్తి ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నిజముగా మొర అది అని తేలితే దేవుడు ఖచ్చితంగా ఆ మొరకు తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మొర ప్రభు సన్నిధికి చేరాలి. ఆయన మన సమీపంగానే ఉన్నాడు. ప్రభు సన్నిధికి చేరాలంటే హృదయములో నుండి ఆ మొరను మనం ఎప్పుడైతే మరి మొరపెడతామో, హృదయములో నుండి మొరపెడతామో, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడుగా, మన మొర వినేవాడుగా ఉంటాడు. అందరి మొర విన్నవాడు మన మొర విండ ఖచ్చితంగా వింటాడు. అందరికి సహాయం చేసాం, మనకు సహాయం చేయడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి మనము చేయాల్సిందంటే నిజంగా మొరపెట్టాలి, ఉన్నదన్నట్లు మొరపెట్టాలి. మరి ప్రార్థన చేయాలి, గోజాడాలి, వేడుకోవాలి. లేదా అవసరతల కొరకు ఇది అడిగితే అది ఇస్తాడు, అది అడిగితే ఇది ఇస్తాడు. కొంతమంది మందిరానికి అవసరతల కొరకు వస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు వారి అవసరతలు తీర్చడానికి వస్తాయి. అది కాదు, హృదయపూర్వకంగా మొరపెట్టేటువంటి అనుభవంలోకి మనము రావాలి. ఇస్మాయిల్ వలె, ఇస్రాయేల్ వలె, రాజు కావాలన్నట్టు ఇస్రాయేల్ వలె, హిజ్కియా వలె మనము మొరపెట్ట. మరి హన్నా వలె మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు ఇంకా ఎంతోమంది ఉన్నారు, మొరపెట్టారు, వారు ప్రతిఫలం పొందారు. వారి మొరకు దేవుడు విన్నాడు, జవాబు ఇచ్చాడు, సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన జవాబు అనుగ్రహించినాడని గుర్తు. మనకు కూడా సమీపంగా ఉన్నాడు, మనకు కూడా పెట్టాడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా, యథార్థంగా, సత్యంగా, నిజముగా మొరపెట్టి మన అవసరాలన్నీ కూడా ప్రభు చెప్తే ఖచ్చితంగా వాటన్నిటికీ జవాబు ఇచ్చి
మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాం. మరి ప్రార్థన మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం.